మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అరుణ్‌నిధి యాస్ మదిని చూపిస్తారు. అయితే మదిని ఒక ఫ్లాట్‌లో ఒక చైర్‌కి ప్లాస్టర్‌తో కట్టేసి తన చెవులకి మ్యూజిక్ హెడ్‌సెట్ పెట్టి ఉంటారు. నిజానికి మది స్పృహలో ఉండడు. అలా కాసేపటికే మదికి స్పృహ వచ్చి తనని కట్టేసి ఉండడం చూసి షాక్ అయ్యి అసలు తను ఎవరి ఫ్లాట్‌లో ఉన్నాడో అర్థం కాక టెన్షన్ పడుతూ తన కట్టు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా మది చైర్ మీద నుండి కింద పడడంతో అప్పుడే మదికి తన వెనకాలే చైర్‌లో ఎవరో కూర్చొని ఉన్నారని అర్థమయ్యి అసలు ఎవరండి మీరు నన్ను ఇక్కడ ఎందుకు కట్టేశారు అని వెనక్కి తిరిగి చూసి మది మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ చైర్లో కూర్చున్నది ఒక అమ్మాయి. అంతేకాక ఆ అమ్మాయి అప్పటికే తన చేయి కట్ చేసుకుని బ్లీడింగ్ అయి చనిపోయి ఉంటుంది. దాంతో మది ఆ అమ్మాయిని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే మూవీ స్టోరీ కొంచెం వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు మది తన ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్ళి చిల్ అవుతూ ఉండగా అప్పుడే మది అదే పబ్లో ఉన్న మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన మలర్ అనే అమ్మాయిని చూసి తను బాగా నచ్చడంతో తనతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి మలర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ బాయ్ ఫ్రెండ్తో వచ్చారా అని అడగ్గా దానికి మలర్ నాకు సింగిల్గా ఉండటమే ఇష్టం అంటుంది. మరి మీరు అని అడగ్గా దానికి మది నా ఫ్రెండ్ గణేష్కి డైరెక్టర్గా సెకండ్ సినిమా ఛాన్స్ వచ్చింది, అందుకే ఈ ట్రీట్ అని అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అప్పుడే మలర్ మరి మీరు ఏం చేస్తుంటారు అని అడగ్గా దానికి మది ఐఎమ్ ఫిల్మ్ మేకర్, నేను కూడా డైరెక్టర్నే, 3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, ఇప్పుడు సొంతంగా ఒక స్క్రిప్ట్ కూడా ఆలోచిస్తున్నా. నిజానికి నా ఫస్ట్ స్క్రిప్ట్ షూటింగ్ 10 రోజులు షూటింగ్ జరిగాక అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోయింది అని కొంచెం ఎమోషనల్ అవుతాడు. మరి మీరు అని అడగ్గా దానికి మలర్ నేను కూడా స్టోరీ రైటర్నే, ఇంతకుముందు షో ఎర్రర్ అనే ఒక బుక్ కూడా రాశాను, బట్ అంతగా ఫేమస్ కాదులే అంటుంది. అలాగే ఇప్పుడు మరొక కొత్త స్క్రిప్ట్ రాయాలని ట్రై చేస్తున్నా అంటుంది. అలా ఇద్దరు ఫస్ట్ మీటింగ్లోనే క్లోజ్ అయిపోయి ఉంటారు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో అలా మలర్ని ఆ పరిస్థితిలో చూసిన మది ఫుల్గా భయపడిపోయి చాలా కష్టపడి తన కట్లు విడిపించుకుని మలర్కి కొన ఊపిరి ఉందేమో అని చెక్ చేయబోగా మలర్ బాడీ నుంచి చెడు వాసన రావడంతో విషయం అర్థమై మది భయపడి వెంటనే ఆ ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఆ ఫ్లాట్ డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళబోగా పక్క ఫ్లాట్స్ వారి పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఉండడం చూసి మది తన ఫేస్కి అలాగే బట్టలకైనా రక్తం చూసుకుని తనని అలా చూస్తే విషయం అందరికీ తెలుస్తుంది అని వెంటనే మళ్ళీ ఫ్లాట్లోకి వచ్చి ఆ ఫ్లాట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్ని రూమ్స్ చెక్ చేయగా ఎవ్వరూ ఉండరు. కానీ అక్కడక్కడ గోడల మీద సారీ అని అలాగే సారీ పవిత్ర అని ఒక లెటర్ ఉండడం గమనిస్తాడు. అప్పుడే మది తన ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలని తన ఫోన్ కోసం చెక్ చేసుకోగా ఫోన్ తన దగ్గర ఉండదు. బాగా ఆలోచించగా తన ఫోన్ పబ్లోనే మర్చిపోయి వచ్చినట్లు గుర్తొస్తుంది. అలా మలార్ డెడ్ బాడీని చూస్తున్న మదికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే ఆ ఫ్లాట్ కాలింగ్ బెల్ ఎవరో కొడుతూ ఉండడంతో మది వచ్చింది ఎవరో అని ఫుల్గా భయపడిపోతూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్కి ఉన్న హోల్ నుంచి బయటికి చూస్తాడు. నిజానికి వచ్చింది కొరియర్ బాయ్. అలా తను కంటిన్యూస్గా కాలింగ్ బెల్ కొడుతూ ఉండడం పక్క ఫ్లాట్లో ఉండే దివ్య చూసి ఎవరు నువ్వు అని అడగ్గా దానికి కొరియర్ బాయ్ మలార్ మేడంకి కొరియర్ వచ్చింది, నేను చాలాసేపటి నుండి కాలింగ్ బెల్ కొడుతున్నా ఎలాంటి రెస్పాన్స్ లేదు, తను బయటికి వెళ్ళిందేమో, తనకి ఫోన్ కూడా చేశాను స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పడంతో అది విన్న దివ్య అయితే కొరియర్ నాకు ఇచ్చి వెళ్ళు మలర్ వచ్చాక తనకి ఇస్తానడంతో కొరియర్ బాయ్ కొరియర్ దివ్యకి ఇవ్వబోగా అదే టైంకే మలర్ ఫ్లాట్కి ఆపోజిట్ ఫ్లాట్ K7లో ఉండే ఒక వ్యక్తి మలర్తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు బయటికి వచ్చి సరే మలర్ కొరియర్ నేనే తీసుకుంటాను అని కొరియర్ బాయ్తో మలర్ ఆఫీస్లో బిజీగా ఉందంట, తన కొరియర్ నన్ను తీసుకోమంది అంటాడు. దానికి కొరియర్ బాయ్ నేను ఇప్పుడే తనకి కాల్ చేశాను స్విచ్ ఆఫ్ అని వచ్చిందే అంటాడు. దానికి ఆ వ్యక్తి మలర్ ఆఫీస్ ఫోన్ నుండి కాల్ చేసింది అని తన పేరు రామ్ అని చెప్పి మలర్కి వచ్చిన కొరియర్ తీసుకోగా కొరియర్ బాయ్ సేఫ్టీ కోసం తన ఐడెంటిటీ కార్డు చూపించమనగా లైసెన్స్ కార్డు చూపిస్తాడు. అయితే దాంట్లో ఆ వ్యక్తి పేరు తిలక్ చంద్రమోహన్ ఉండడం చూసిన కొరియర్ బాయ్ అదే విషయం గురించి అడగ్గా దానికి ఆ వ్యక్తి రామ్ నా నిక్ నేమ్, ఇంట్లో అందరూ రామ్ అనే పిలుస్తారు అని చెప్పడంతో కొరియర్ ఇచ్చి తన ఫోన్ నెంబర్ తీసుకుని కొరియర్ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొరియర్ తీసుకున్న తిలక్ ఎలాగోలా తప్పించుకున్నాను అని మలర్ ఫ్లాట్ వైపే చూస్తూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు. అయితే అదంతా చూసిన మదికి తిలక్ పబ్లో మలర్ని కలిసి దేని గురించో మాట్లాడినట్టు గుర్తొస్తుంది. అలాగే మలరే తనని తన ఫ్లాట్కి తీసుకొచ్చినట్లు కొంచెం కొంచెం గుర్తొస్తుంది. అయితే తర్వాత ఏం జరిగిందో అర్థం కాదు. ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో మది ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి తన కథ చెప్పగా అది విన్న ప్రొడ్యూసర్ 10 రోజులు షూట్ చేసి ఆగిపోయిన కథ నాకు వద్దు, నాకు కొత్త కథ కావాలి, అదీ కాక నువ్వు కొత్త డైరెక్టర్వి, నిన్ను నమ్మి నేను బడ్జెట్ పెట్టాలి అంటే నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, ఒక మంచి కథతో రా, ఆ కథ నాకు నచ్చితే వెంటనే మూవీ షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి పంపుతాడు. దాంతో మది తన రూమ్లో కూర్చొని ఎలాంటి కథ రాయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మది ఫ్రెండ్స్ అయిన గణేష్ అండ్ గ్యాంగ్ వస్తుంది. అప్పుడే గణేష్ మది సాడ్గా ఉండడం చూసి విషయం అడిగి కనుక్కొని నువ్వేం టెన్షన్ పడకు, నీకు మంచి కథ స్పార్క్ లాగా దానంతటైతే దొరుకుతుంది, నేను రెండో సినిమాకి డైరెక్ట్
క్యారెక్టర్ ఛాన్స్ కొట్టేసి సైన్ కూడా చేశా. ఈరోజు నాదే ట్రీట్ అని. అలా మదికి ఇష్టం లేకపోయినా సరే తమతో పాటు పబ్కి తీసుకుని వెళ్తారు. అలా మది అండ్ తన ఫ్రెండ్స్ గంజాయి తీసుకుని మత్తులో పబ్లోకి వెళ్ళి చిల్ అవుతూ ఉంటారు. అప్పుడే పబ్ బయట రఘు తన ఫ్రెండ్స్తో పాటు పబ్లోకి వెళ్ళాలని చూడగా అక్కడి పబ్ సెక్యూరిటీ అమ్మాయి ఉంటేనే పబ్లోకి అలౌడ్ అని చెప్పడంతో రఘు అండ్ తన ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఎవరైనా అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి మలర్ వస్తుంది. మలర్ని చూసిన రఘు తనతో తమ ప్రాబ్లం గురించి చెప్పగా మలర్ తనతో పాటు రఘు అండ్ ఫ్రెండ్స్ని లోపలికి తీసుకెళ్ళి తర్వాత మదిని చూసి కావాలని తనకి కనబడేలా ఉండి తనని మీట్ అయ్యేలా చేసి మాట్లాడి క్లోజ్ అయి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో మది మలర్ డెడ్ బాడీని చూస్తూ కోపంతో అసలు ఎవరే నువ్వు, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు, నీ అంతటా నువ్వే వచ్చి పరిచయం అయ్యావు, నువ్వు చావాలి అనుకుంటే ఇంకెక్కడైనా చావచ్చు కదా, నన్ను ఎందుకు నీ ఫ్లాట్కి తీసుకొచ్చావు, నాకు సినిమా అంటే ప్రాణమే, నా 10 సంవత్సరాల కష్టానికి రేపే ఫలితం దక్కబోతుండగా అన్నీ పాడు చేసావు కదే, డైరెక్టర్గా మొదటి సినిమా మీద సైన్ చేయాల్సిన వాడిని ఇలా ఇరికించేసావు కదే, నాకు నీ డబ్బు ముఖ్యం కాదు, సినిమా మీద నాకు ఉన్న ప్రేమ అలాంటిది, ఇంతకుముందు నేను ఎవరిని ప్రేమించలేదు, నిన్న రాత్రి కూడా మత్తులో నీతో పాటు వచ్చేసాను, కానీ నేను ఏ తప్పు చేయలేదు కదా, అన్నింటికీ కారణం నువ్వే, అలాంటప్పుడు నాకు ఇష్టమైన సినిమాని నేను వదులుకోను, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అక్కడ తన ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా మొత్తం క్లీన్ చేస్తాడు. అప్పుడే మది అక్కడ మలర్ రాసిన షో ఎర్రర్ అనే బుక్స్ ఉండడం గమనిస్తాడు. అలా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మదికి సడన్ గా మలర్ తన ముందు నిలబడినట్టు కనిపించడంతో ఫుల్ గా భయపడిపోయి మలర్ డెడ్ బాడీని చూస్తూ నేను దెయ్యాల్ని భూతాల్ని నమ్మను, నన్ను భయపెట్టాలని ట్రై చేయకు, మనం ఇద్దరం మాట్లాడుకుందాం, ఇందాక కోపడినందుకు ఐఎమ్ సారీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇప్పుడు నీ గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను, ప్లీజ్ అర్థం చేసుకో, ఖచ్చితంగా నేను వెళ్ళాక ఎవరైనా వచ్చి నేను చూసి తర్వాత పనులు పూర్తి చేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే మది తన తల వెంట్రుక మలర్ చేతి నుండి కన్నా రక్తంలో పడి ఉండడం చూసి అది పోలీసులు చూసి ఉంటే నాకు జైలే గతి అనుకుని కోపంతో నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనియవు కదా అని ఆ వెంట్రుక తీయబోతూ మలర్ డెడ్ బాడీని చూస్తూ నీది కొంపదీసి లవ్ ఫెయిల్యూరా, ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే, అలా అయితే నేను ఎప్పుడో చనిపోవాల్సిందే, ఫస్ట్ టైం షూటింగ్లో 100 మంది ముందు డైరెక్టర్ బుద్ధి లేదా అని నన్ను తిట్టినప్పుడు ఇంకా నా కథని నా ఫ్రెండ్ వాడు రాసిన కథ అని చెప్పుకొని డైరెక్టర్గా ఓకే చేయించుకున్నప్పుడు అది పోని నా ఫస్ట్ సినిమాకి అడ్వాన్స్ డబ్బు కూడా తీసుకుని 10 రోజులు షూటింగ్ చేశాక సినిమా ఆగిపోయిందే, అప్పుడు అలా 3 సార్లు చనిపోవాల్సిందే, అయినా నాకు బుద్ధి లేకుండా చనిపోయిన నీకు ఇదంతా చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు అని అలా తన వెంట్రుక బ్లడ్ నుండి కలెక్ట్ చేసుకుని తర్వాత మలర్ బాడీ మీద తన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయేమో అనే డౌట్తో తన బాడీ మొత్తం క్లీన్ చేసి మలర్ బ్లడ్ మీద తన ఫేస్ పడినప్పుడు దాని మీద క్లూస్ ఉంటాయని మలర్ డెడ్ బాడీని చైర్ మీద నుండి తీసి ఆ బ్లడ్ మీద పడుకోబెట్టి ఆ ఫ్లాట్ నుండి వెళ్ళిపోవాలని డోర్ దగ్గరికి వెళ్ళి బయటికి చూడగా అదే టైంకే ఎదురుగా ఉన్న తిలక్ ఫ్లాట్లో ఏదో వర్క్ చేయడానికి 2 కూలీలు వచ్చి ఫ్లాట్ ముందు వర్క్ చేసుకుంటూ ఉంటారు. దాంతో అది చూసిన మది ఫ్లాట్ నుండి బయటికి వెళ్ళలేక అక్కడే వారు వెళ్ళేదాకా ఉండాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ మలార్ ఉండే K13 ఫ్లాట్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా అలాగే మలార్ కారు పార్క్ చేసే గేట్ 3 దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలను ఎవరో కావాలనే పగలగొట్టారని డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఎస్ఐ గీత తన టీంతో మలార్ ఫ్లాట్ దగ్గరికి చేరుకుని మలార్ పక్క ఫ్లాట్స్ వారిని అడిగి డీటెయిల్స్ కనుక్కోగా మలార్ ఇంట్లో లేదు కానీ తన కారు మాత్రం పార్కింగ్ ఏరియాలో ఉంది అని చెప్పడంతో మలార్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఎస్ఐ అక్కడి వారిని మలార్తో పాటు తన ఫ్లాట్లో ఎవరైనా ఉండేవారా అని అడగ్గా తారా అనే అమ్మాయి మలార్తో పాటు పవిత్ర అనే అక్క ఉండేది, కానీ కొన్ని రోజుల ముందే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పడంతో పవిత్రకి ఫోన్ చేసి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు K13 ఫ్లాట్లోని మలార్తో ఉండేవాళ్ళు కదా, తన ఫ్లాట్ స్పేర్ కి నీ దగ్గర ఉంది అన్నారు, ఆ ఫ్లాట్ని ఒకసారి తాము చెక్ చేయాలి, కీ తీసుకొని మీరు ఇక్కడికి రండి అనగా దానికి పవిత్ర నేను ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాను, అక్కడికి రావడానికి రాత్రి 8 అవుద్ది అనగా దానికి ఎస్ఐ పర్లేదు వెయిట్ చేస్తాం, కాస్త త్వరగా రండి అని చెప్తుంది. అప్పుడే పవిత్ర తనకి మలర్కి జరిగిన గొడవ గుర్తు చేసుకుంది. మరో పక్క అపార్ట్మెంట్ సెక్రటరీ మాస్టర్ కి దొరికాయని తీసుకొస్తున్నా అని ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడంతో కీస్ రాగానే మలార్ ఫ్లాట్ ఓపెన్ చేసి చూడాలి అనుకుంటారు. అయితే అదంతా ఫ్లాట్ లోపల ఉన్న మది విని సీసీటీవీ పగిలిపోయింది, ఒక అమ్మాయితో గొడవ, ఒకడు అబద్ధం చెప్పి కొరియర్ తీసుకున్నాడు అంటే మలర్ని ప్లాన్ ప్రకారం ఎవరో చంపారేమో అని, మలర్ సూసైడ్ చేసుకోలేదేమో అని డౌట్ వస్తుంది. అప్పుడే మదికి తన అక్క తనకి 1 సంవత్సరంలోగా లైఫ్లో సెటిల్ అవ్వమని లేదంటే తను చూపించిన జాబ్లో జాయిన్ అవ్వాలని 1 సంవత్సరం టైం ఇచ్చిన విషయం గుర్తొస్తుంది. దాంతో మదికి అసలు ఈ క్రైమ్ నుండి ఎలా బయటపడాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంకే అపార్ట్మెంట్ సెక్రటరీ మాస్టర్ కీస్ తీసుకుని అక్కడికి రావడంతో ఎస్ఐ మలర్ ఫ్లాట్ డోర్స్ ఓపెన్ చేయాలి అనుకుంటారు. విషయం అర్థమైన మది ఆ ఫ్లాట్ మొత్తం తిరిగి చూసి ఒక ప్లాన్
ప్లాన్ ఆలోచించి ఆ ఫ్లాట్‌కి ఉన్న కిటికీకి ఉన్న గ్రిల్ స్క్రూలు తీసేసి దాని ద్వారా బయటికి వెళ్ళి అలా అక్కడి నుంచి చాలా కష్టపడి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి స్టెప్స్ ద్వారా కిందికి వెళ్ళాలి అని చూడగా టెర్రస్ మీద ఇద్దరు ఆడవాళ్ళు బట్టలు ఆరేయడానికి వచ్చి అక్కడే మాట్లాడుకుంటూ ఉండడం చూసి అక్కడే దాక్కుంటాడు. మరోపక్క ఎస్ఐ మాస్టర్ కీస్‌తో మలర్ ఫ్లాట్ ఓపెన్ చేయాలని చూడగా డోర్స్ ఓపెన్ అవ్వవు. దాంతో ఎస్ఐ పవిత్ర ఫ్లాట్ స్పేర్ కీ తీసుకొచ్చేదాకా వెయిట్ చేద్దామని ఫ్లాట్ బాత్రూమ్ కిటికీలో నుంచి చూడాలని టెర్రస్ పైకి వస్తారు. అదంతా చూస్తున్న మది తనకి ఆ అపార్ట్మెంట్ నుండి బయటపడేందుకు మరో దారి లేక తిరిగి అదే కిటికీ మార్గం ద్వారా మది మలర్ ఫ్లాట్‌లోకి వచ్చి మలర్ డెడ్ బాడీనే చూస్తూ నీకు నాకు ఏదో బంధం ఉంది అనుకుంటా, అందుకే నువ్వు నన్ను వదలట్లేదు అని, అసలు చనిపోయే ముందు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పి ఉండొచ్చుగా, కనీసం హెల్ప్ అయినా చేసి ఉండేవాడిని అని కొంచెం ఎమోషనల్ అవుతాడు. మరోపక్క ఎస్ఐ తన టీంతో పవిత్ర వచ్చేదాకా వెయిట్ చేయాలని గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతారు. అలా కాసేపటికే మది అక్కడ ఫ్లాట్ బయట ఎవరూ లేరు అని గమనించి బాగా ఆలోచించిన మది అసలు మలర్‌కి వచ్చిన కొరియర్‌ని తన ఎదురు ఫ్లాట్‌లో ఉన్న తిలక్ ఎందుకు తీసుకున్నాడు అని, అసలు ఆ కొరియర్ ఏంటో చూడాలి అని అక్కడే కూలీ వాళ్ళు ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని తిలక్ తన ఫ్లాట్‌లో ఉన్నాడో లేదో క్లారిటీ కోసం కొరియర్ బాయ్ లాగా తిలక్‌కి ఫోన్ చేసి కనుక్కొని తిలక్ తన ఫ్లాట్‌లో లేడు అని తిలక్ ఫ్లాట్‌లోకి వెళ్ళి ఆ కొరియర్ ఓపెన్ చేసి చూడగా అందులో లవ్ ప్రపోజల్ గిఫ్ట్ ఉంటుంది. దాంతో తిలక్‌కి మళ్ళీ ఫోన్ చేసి మలర్‌కి వచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి, ప్రాబ్లం అయింది, అది తనకే ఇచ్చేస్తా అనగా దానికి తిలక్ ఆ పార్సల్ మలర్‌కి పంపింది నేనే బ్రో, నాది వన్ సైడ్ లవ్, నేను రాత్రి పబ్‌లో ఇబ్బంది పెట్టేసింది, ఆ పార్సల్ తనకి పంపితే పోలీసులకి కంప్లైంట్ ఇస్తా అని, కానీ అప్పటికే అది నేను కొరియర్ చేశా, అందుకే ఆ కొరియర్ మలర్ చేతికి వెళ్ళకముందే నేనే తీసేసుకున్నానని అంతా చెప్తాడు. అదంతా విన్న మదికి విషయం అర్థమయ్యి అయితే మలర్ చావుకి తిలక్కి ఎలాంటి సంబంధం లేదని అర్థమయ్యి వెంటనే తిలక్ ఫ్లాట్ నుండి బయటకు వచ్చి ఆ ఫోన్ అక్కడే ఛార్జింగ్ పెట్టి తిరిగి మలర్ ఫ్లాట్‌లోకి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మది ఆ ఫ్లాట్ గోడల మీద సారీ అని రాసి ఉండటం, అలాగే పవిత్రకి సారీ చెప్తూ లెటర్ రాసి ఉండడం గమనించిన మదికి డౌట్ వచ్చి ఆ ఫ్లాట్‌లో ఉన్న డస్ట్‌బిన్ చెక్ చేయగా అందులో అబ్సెసివ్ కంపల్షన్ డిప్రెషన్‌తో బాధపడేవారు ఉపయోగించే టాబ్లెట్స్ బాటిల్ ఉండడం చూసి వెంటనే మలర్ ట్యాబ్ ఓపెన్ చేసి అందులో మలర్ పవిత్రతో చేసిన చాట్ చూస్తాడు. అందులో మలర్ పవిత్రకి నన్ను క్షమించు పవి, నువ్వు నన్ను క్షమించావు అని నాకు తెలుసు, కానీ ఒకే ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్, నువ్వు నా జీవితంలోకి వచ్చే ముందు దాకా కూడా నేను ఒంటరిగానే ఉండేదానని, కానీ నాకు అదేమీ కొత్త కాదు, కానీ నువ్వు ఒకే ఒక్కసారి నాతో మాట్లాడు, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, అది నేను కావాలని చేయలేదు, విజయ్కి తెలుస్తుందని అస్సలు అనుకోలేదు అని చాలా ఎమోషనల్గా మలర్ పవిత్రకి మెసేజెస్ పెట్టి ఉంటుంది. ఇక్కడే మూవీ స్టోరీ కొంచెం వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అసలు మలర్ అండ్ పవిత్ర మధ్య గొడవకి కారణం ఏంటో చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే విజయ్ అండ్ పవిత్ర భార్యాభర్తలు అని. ఒకరోజు విజయ్ మలర్ అండ్ పవిత్ర దగ్గరికి వచ్చి ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు, చేయాల్సిన తప్పు చేశారు కదా అనగా దానికి మలర్ ఇదంతా నా వల్లే జరిగింది, ఇందులో పవిత్రది ఎలాంటి తప్పు లేదు, ప్లీజ్ క్షమించు అనగా అది విన్న విజయ్ అసలు ఎవరు నువ్వు, నీ ఫ్రెండ్ యొక్క ప్రైవేట్ లైఫ్ని కథగా రాసి డబ్బు సంపాదించాలి అనుకునే నీలాంటి అమ్మాయికి మాట్లాడే హక్కు లేదు, అయినా నీతో నాకు పని లేదు అని పవిత్రతో 8 సంవత్సరాలుగా మనకి పిల్లలు లేరు అని నాకు కూడా తెలియకుండా నీ ఆఫీస్లో పనిచేసే ఆనంద్ అనే కొలిగ్తో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ యూజ్ చేసి అడిగితే పిల్లాడి కోసం కుటుంబం కోసమని మొగుడు ఫారెన్లో పనిచేస్తున్నాడు అని సిగ్గు లేకుండా వాడితో పడుకొని కొడుకు కోసం అంటూ త్యాగిలా చెప్తున్నావు అని సీరియస్ అవుతాడు. అది విన్న పవిత్ర చాలా ఎమోషనల్ అవ్వగా మలర్ విజయ్తో నువ్వు చాలా తప్పుగా ఊహించుకుంటున్నావని, మలర్ తను రాసిన బుక్ ఇచ్చి ఇది చదువు, నిజమేంటో అనేది నీకే తెలుస్తుంది, పవిత్ర వైపు ఉన్న న్యాయాన్నే నేను ఈ బుక్లో చెప్పాను అంటుంది. దానికి విజయ్ మరింత కోపంతో తను చేసిన తప్పుని మొగుడైన నా దగ్గర చెప్పకుండా నీకు చెప్తే దాన్ని నువ్వు కథగా రాసి బుక్స్ ప్రింట్ చేసి ఊరి మొత్తం పంచావనగా దానికి మలర్ ఇది నీ కథ అని ఎవ్వరికీ తెలియదు అంటుంది. దానికి విజయ్ తను చేసిన తప్పు నాకు తెలుసు, ఈ పాటికి ఆనంద్ ఊర్లో ఉన్న అందరికీ నా కథని చెప్పి ఉంటాడు, అయినా నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు కథగా రాయటం వల్లే నా భార్య చేసిన తప్పు గురించి నాకు తెలిసింది అని ఇద్దరిని తిట్టి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. దాంతో పవిత్ర చాలా ఎమోషనల్ అయ్యి మలర్తో ఇప్పటికైనా అర్థమవుతుందా నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో, ఈ ప్రపంచంలోనే నాకు ఆనంద్కి మాత్రమే తెలిసిన ఎంతో సెన్సిటివ్ అయిన విషయాన్ని నా మనసులో భారం తట్టుకోలేక నీతో షేర్ చేసుకున్నా, ఎందుకంటే నేను అంతలా నమ్మాను, కానీ నువ్వు ఇలా చేశావు, నీకు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరో కనిపించరు, నీకు అన్నీ కథలే, అందరూ ఆ కథలోని పాత్రలే కదా, నువ్వు చేసిన ఈ తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతావని కోపంతో ఆ ఫ్లాట్ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత మలర్ పవిత్ర చెప్పిన తన స్టోరీలోని ఒక లైన్ తీసుకుని తన వైపు ఉన్న న్యాయాన్నే కదా నేను కథగా రాశాను, అయితే ఎవరికి ఇది విజయ్ అండ్ పవిత్రల రియల్ స్టోరీ అని తెలియదులే అని తప్పుగా జడ్జి చేశాను, కానీ ఇది విజయ్కి ఎలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు, రచయితలు ఒక కథ కోసం ఏ లెవెల్కి వెళ్ళడానికైనా సిద్ధం
సిద్ధంగా ఉంటారు. కానీ నాకు క్షమాపణ అనేదే లేదు అని పవిత్ర విషయంలో చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్తుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్‌లో మది మలర్ ఫ్లాట్‌లోని తన డెస్క్‌లో మిత్ర లెట్స్ షేర్ లైఫ్ అనే ఫైల్ చూసి కొంచెం షాక్ అవుతాడు. నిజానికి మిత్రలో అక్కడి సైకియాట్రిస్ట్ డిప్రెషన్‌లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడలేక తమలో తాము బాధపడే వారికి మిత్రలో సేమ్ తమలాగే డిప్రెషన్‌లో బాధపడుతున్న వారిని పరిచయం చేసి వారి మొహాలు చూసుకోకుండా కేవలం వారి డిప్రెషన్‌కి కారణాలు ఒకరితో మరొకరు షేర్ చేసుకొని మాట్లాడుకొని కొంచెం కూల్ అయ్యేలా ఏర్పాటు చేసి ఉంటారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో ఒకరోజు మది అదే మిత్రాకి వెళ్ళి అలా తనలా డిప్రెషన్‌లో బాధపడుతున్న వారితో మాట్లాడతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మది మాట్లాడేది ఎవరితోనో కాదు మలర్‌తోనే. కానీ అది మదికి తెలియదు. మలర్ మదితో మీరిక్కడికి ఎందుకు వచ్చారని అడగ్గా దానికి మది నేను సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నాను. కథ రాసి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నా. కథలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక కథ రాసి 10 రోజులు షూటింగ్ జరిగి ఆగిపోయింది. అప్పటినుండే నేను కొత్త కథ రాయలేకపోతున్నాను. నిజానికి 10 సంవత్సరాలుగా నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. నేను అనుకున్నవన్నీ ఇంకా సాధించలేనేమో అనే భయంతో చనిపోవాలి అని కూడా అనుకున్నానని చెప్తాడు. అదంతా విన్న మలర్‌కి తన లైఫ్, మది లైఫ్ ఒకేలా ఉన్నాయి అనుకుంటుంది. అప్పుడే మది ఇంతకు మీ పేరేంటి? మీరెందుకు డిప్రెషన్‌లోకి వెళ్లారని అడగ్గా దానికి మలర్ ముందు మీ పేరు చెప్పండి అనడంతో మది తన పేరు చెప్పగానే అది విన్న మలర్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మదికి ఏమీ అర్థం కాదు. కనీసం తన ఫేస్ అయినా చూడాలి అనుకోగా మలర్ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో మది అక్కడే ఉన్న మలర్ ట్యాబ్ ఓపెన్ చేసి తన ఫేస్బుక్ చెక్ చేయగా అప్పటికే మలర్ చాలా రోజులుగా మదిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాక ఆ రోజు మదిని తన ఫ్రెండ్స్ పబ్కి తీసుకెళ్లేటప్పుడు ఫేస్బుక్లో లైవ్ వీడియో స్ట్రీమ్ చేసి ఉంటారు. అది కూడా మలర్ చూసినట్లు అర్థమవుతుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో ఆ రోజు మలర్ ఆ ఫేస్బుక్ లైవ్ చూసి కావాలనే తను మది అండ్ ఫ్రెండ్స్ వెళ్ళిన పబ్కే వెళ్తుంది. అలా మదిని పబ్లో చూసి మది తనని చూసేలా చేసుకుని తర్వాత మదితో మాట్లాడుతుంది. అప్పుడే మది సాడ్గా ఉండడం చూసి ఇప్పుడు నీకేం కావాలని అడగ్గా దానికి మది ఇప్పుడైతే నా మైండ్లో ఒక మంచి కథ రాయాలని ఉంది. నేను రాసే కథ ఎలా ఉండాలి అంటే ఇంతకుముందు అలాంటి కథతో సినిమా ఎవరు తీసి ఉండకూడదు. ఈరోజు ఇక్కడికి నా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తేనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను నిన్ను చూసి నువ్వు నన్ను చూసి అలా క్లోజ్ అయ్యామనగా అదంతా విన్న మలర్ బాగా ఆలోచించి అయితే నీ కథ లైన్కి మంచి ఇన్స్పిరేషన్ నేను ఇవ్వనా? అయితే ఇక్కడ కాదు నా ఇంటికి వెళ్దామని మది ఫ్రెండ్స్కి తెలియకుండా మలర్ మదిని కారులో ఇంటికి తీసుకెళ్తుంది. అప్పటికే మది బాగా మత్తులో ఉంటాడు. మలర్ని నీ గురించి చెప్పవా అని అడగ్గా దానికి మలర్ మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా రూల్స్ మా పేరెంట్స్కి నచ్చలేదు. దాంతో నాకు వారు నచ్చలేదు. అందుకే నా పేరెంట్స్ని వదిలి సిటీకి వచ్చి 6 సంవత్సరాలుగా ఒంటరిగానే ఉంటున్నా. నాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. కానీ నా రైటింగ్ వల్ల తనని కూడా నేను కోల్పోయాను. కానీ రైటింగే నాకు ప్రాణం అనగా దానికి మది నాకు కూడా అంటాడు. అప్పుడే తను నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ నాకు దూరం అయ్యాక సంవత్సరం నుండి కొత్త కథ రాయలేకపోతున్నాను అని ఎమోషనల్ అవుతుంది. దానికి మది మన ఇద్దరి జీవితాలు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. నీకు ఉన్న ప్రతి ప్రాబ్లం నాకు ఉంది అంటాడు. అప్పుడే మలర్ మదితో కానీ నాకు ఈ మధ్య ఒక కొత్త కథ స్ట్రైక్ అయింది. నేను చేసిన తప్పుకి క్షమాపణ అడిగేలాగా అని చెప్పి మదిని K13 తన ఫ్లాట్కి తీసుకెళ్ళి ఇంకొకరి జీవితాన్ని కథగా రాసి వారి జీవితం నాశనం చేశాను. అందుకే ఇప్పుడు నా జీవితంలో ఒక ముఖ్యమైన ఈ రోజు నీకు ఇచ్చి నీకైనా జీవితం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నీ కథకి నేను ఇన్స్పిరేషన్గా ఉండబోతున్నా. రాబోయే కొన్ని గంటలు నీ కథకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కానీ నాకు ఒక ప్రామిస్ చెయ్యి. ఇప్పుడు నీకు ఇన్స్పిరేషన్గా ఉండే ఈ కథని నువ్వు మూవీగా తీస్తే నా కథ అంటే మలర్ కథ అని నా పేరు వెయ్యి అనడంతో దానికి మది కూడా ఓకే అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. దాంతో మలర్ మత్తులో ఉన్న మదిని చైర్కి కట్టేసి తర్వాత మలర్ తన చేయి కోసుకొని చనిపోయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్లో విషయామర్థమైన మది ఎందుకు ఇలా చేసావు? నా ఫేస్బుక్లో సాడ్ స్టేటస్లు చూసి నా కథకి ఇన్స్పిరేషన్ అంటూ ఇలా ఎవరైనా చేస్తారా? నువ్వేంటి హ్యాపీగా చనిపోయావు, కానీ ఇందులో ఇరుక్కున్నది నేనే. ఈ విషయం బయటికి తెలిస్తే నా లైఫే స్పాయిల్ అవుతుందని ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి మది గురించి ఎవరికీ తెలియకూడదు అని మలరే అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి ఉంటుంది. మది అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుంటాడు అని నమ్మి ఉంటుంది. బాగా ఆలోచించిన మదికి ఈ విషయం అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. మలర్ డెడ్ బాడీని చూసి నువ్వు అనుకున్నట్టుగానే నేను ఇక్కడ నుంచి తప్పించుకుంటాను అని మదికి సంబంధించిన తన వస్తువులన్నీ తీసుకుని అక్కడ నుండి ఎలా బయటికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే అపార్ట్మెంట్లో కరెంటు పోవడంతో ఇదే మంచి టైం అని అలా మది మలర్ ఫ్లాట్ నుంచి బయటికి వచ్చి అలా తనని ఎవరూ చూడకుండా గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంటాడు. అయితే అక్కడ ఎస్ఐ తన టీంతో మలర్ ఫ్లాట్ కీస్ తెస్తున్న పవిత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కాసేపటికే పవిత్ర అక్కడికి రావడంతో ఎస్ఐ పవిత్ర దగ్గర మలర్
మలర్ ఫ్లాట్ స్పేర్ కీ తీసుకుని తన టీంతో K13 ఫ్లాట్కి వెళ్తుంది. దాంతో మది తనని ఎవరూ గమనించకముందే అపార్ట్మెంట్ మెయిన్ గేట్ నుండి బయటపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మది అలా అదే కథతో K13 అనే పేరుతో మూవీ తీస్తాడు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అయితే ఈ మూవీకి కథ దర్శకత్వం అని దిలీప్ పేరు వేస్తాడు. అప్పుడే అక్కడికి మలర్ కూడా వస్తుంది. మలర్ని చూసిన మది నవ్వుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి మది అసలు పేరు దిలీప్. ఇప్పటిదాకా చూసిన స్టోరీలో మలరే హీరోయిన్గా యాక్ట్ చేసి ఉంటుంది. ఇదంతా దిలీప్ తీసిన K13 అనే మూవీ స్టోరీ. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మరో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసిన కథ అంతా కూడా దిలీప్ జీవితంలో నిజంగానే జరిగి ఉంటుంది. కానీ అందరూ అనుకుంటున్నట్టు రియల్ స్టోరీలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండదు. దిలీపే ప్లాన్ ప్రకారం ఒక ఐటీ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తన ఫ్లాట్కి తీసుకెళ్లి దిలీపే ఆ ఐటీ అమ్మాయి చేయి కోసి చంపేసి ఉంటాడు. అదే స్టోరీతో K13 అనే సినిమా తీస్తాడు. కానీ నిజానికి మూవీలోని మలర్ ప్లేస్లో రియల్ స్టోరీలో దిలీప్ అలా చేసి ఉంటాడు. అదే స్టోరీతో సినిమా తీసి హిట్ కొడతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.